హలో అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ. 1 కప్పు సూజీ రవ్వతోటి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఒకరోజు చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. అదే కప్పు తోటి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒక్కసారి 2 బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్‌లో 1/2 కప్పు పల్లీలు వేసుకోండి. నేనైతే వేయించిన పల్లీలు కాదండి, పచ్చి పల్లీలే వేసేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి. మిక్సీలో వేసుకుంటే మెత్తగా పౌడర్ అవుతాయి. అలా కాకుండా ఇలాగా కచ్చా పచ్చాగా పలుకులు పలుకులుగా దంచేసుకొని వీటిని పిండిలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్‌ని వేసుకోండి. షుగర్ మిక్సీ వేసుకోవట్లేదండి. అలానే వేసేసుకుంటున్నాను. అలానే వేసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం పలుకులు పలుకులుగా స్వీట్‌గా చాలా టేస్టీగా బావుంటుందనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా మరొక్కసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోండి. నెయ్యి వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలానే 2 స్పూన్ల వరకు వేసేసుకొని ఇప్పుడు చేత్తోటి బాగా ఇలా వేళ్ళతోటి ప్రెస్ చేస్తూ బాగా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి చూసారా ఎంత సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చేసిందో. ఈ విధంగా పిండి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పచ్చి పాలను కానీ, వేడి పాలను కానీ వేసుకోకూడదండి. కాచి చల్లార్చిన పాలని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నాకైతే నేను చూపించిన కప్పు పాల వరకు పట్టాయండి. ఇలా మొత్తం వేసుకొని మరొకసారి పిండిని కలుపుకుంటున్నాను. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. మనము పిండిని మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇస్తాం కాబట్టి అప్పటికి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా గట్టిగా అవుతుంది. మనము పిండిని మరొక్కసారి ఇలా పైపైన కలుపుకోవాలండి. మరి ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోకుండా ఇలా నేను చూపించిన విధంగా మరొకసారి కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బిస్కెట్స్ అయితే చేసుకుందాము. మీకు నచ్చిన సైజులో చేసుకోండి. ఇలా నేనైతే మీడియం సైజులో ఉండలు తీసేసుకొని చేతిలో ఒకసారి బాగా మళ్ళీ సాఫ్ట్‌గా చేసేసుకున్న తర్వాత ఇలా అరచేతిలో పెట్టేసుకొని నేను చూపించిన విధంగా ఇలా వెడల్పుగా ప్రెస్ చేసుకున్నామంటే మనకి బిస్కెట్ వచ్చేస్తుంది. మరి పల్చగా చేసుకోకూడదు, మరి మందంగా చేసుకోకూడదండి. ఇలా మీడియం మందంతోటి చేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి వేసేసుకోండి. ఇలా కుదరకపోతే మీకు రౌండ్‌గా ఉండలన్నీ చేసేసుకొని ఒక పప్పు డబ్బాతోటి ప్రెస్ చేసుకోవచ్చు. అలా అయినా చేసేసుకోవచ్చు. చూసారా? ఈ విధంగానే నేను మిగిలినవన్నీ చేసేసుకున్నానండి. చేతికి అంటుకున్నట్లుగా ఉంటే గనక కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా మొత్తం బిస్కెట్స్ అన్నింటినీ చేసుకొని ప్లేట్‌లో పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మీడియం హీట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నింటినీ వేసుకొని వెంటనే గెరిట పెట్టి కదిలించకూడదు. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. మంటని మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం హైలో పెట్టుకున్నామంటే ఒకేసారి పై వైపున వేగిపోతే కానీ లోపలి వరకు వేగవు కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు బిస్కెట్స్‌ని తీసి ఇలా గెరిటలోకి ఒక్కొక్కటిగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. రెండో వాయి వేసుకునేటప్పుడు నూనెలో అడుగున ఉన్న పల్లీల్ని ఇలా బయటికి తీసి వేసుకోవాలి. లేదంటే పల్లీలు మాడిపోతాయి. ఇలా వేసుకొని అన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా! ఈ బిస్కెట్స్ చేసుకోవడం చాలా సింపుల్. అంత కష్టమేమి కూడా ఉండదు. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్‌గా చేసి పెట్టండి. ఇవి డబ్బాలో స్టోర్ చేసుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.